ఆమెర్ అండ్ నేను కలిసి రెయిన్బో హాస్పిటల్లో మా బ్రెస్ట్ మిల్క్ని డొనేట్ చేశాము అనగానే చాలామంది అదేంటి రెయిన్బో హాస్పిటల్లో డొనేట్ చేశారు, మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో డొనేట్ చేయొచ్చు కదా, అక్కడ పిల్లలకి చాలా కష్టం ఉంటుంది, అక్కడ పిల్లలకి పాలు అందవు అని చాలామంది కామెంట్ చేశారు. లెట్ మీ టెల్ యూ, ఇది నేను అండ్ అర్హాన్ టైంలో నేను అర్హాన్ మేమిద్దరం కలిసి గవర్నమెంట్ హాస్పిటల్ అంటే మన హైదరాబాద్లో ఉన్న నిలుఫర్ హాస్పిటల్ని పిక్ చేశాము. అక్కడ ధాత్రి అనేది వాళ్ళ మిల్క్ బ్యాంక్, అక్కడ వెళ్ళి మా బ్రెస్ట్ మిల్క్ని డొనేట్ చేశాను. అర్హాన్ పుట్టింది 2021 సెప్టెంబర్లో, అంటే అప్పుడు కోవిడ్ సెకండ్ వేవ్ జరుగుతుంది. చాలామందికి తెలీదు ఇలా నేను అర్హాన్ టైంలో కూడా పాలు డొనేట్ చేశానని చెప్పి. అండ్ నేను చెప్పాను కదా, ఆ టైంలో నేను మన గవర్నమెంట్ హాస్పిటల్ నిలోఫర్ని పిక్ చేశాను. అండ్ అక్కడ మేము కలెక్ట్ చేసిన స్టాష్, మా పాల స్టాష్ని తీసుకెళ్ళి అక్కడ సబ్మిట్ చేశాము. వాళ్ళు ఫస్ట్ అయితే మాకు ఒక ఫామ్ ఇస్తారు, ఆ ఫామ్ని ఫిల్అప్ చేసేయాలి. అండ్ వెళ్ళేటప్పుడు మన ఫైల్ ఏదైతే మన ప్రెగ్నెన్సీ ఫైల్ ఉంటుందో ఆ ఫైల్ని కూడా మనం తీసుకెళ్ళాలి. ఎందుకంటే అక్కడ ఉన్న రిపోర్ట్స్ అన్నీ కూడా వాళ్ళు చెక్ చేసి అన్నీ నార్మల్గా ఉంటేనే మన పాలు తీసుకుంటారు. ఆనెస్ట్లీ స్పీకింగ్, యాజ్ అ ఫస్ట్ టైం మామ్ అండ్ ఆల్సో ఫ్లాట్ నిప్పల్స్ ఉండడంతో అసలు నాకు పాలు వస్తాయా రావా, మా అర్హాన్కి సరిపోతాయా లేదా అన్న ఒక రకమైన భయంలో ఉన్న నేను విత్ ద రైట్ టెక్నిక్స్ అర్హాన్కి కూడా చక్కగా ఫీడ్ చేయగలిగాను. అండ్ NICU బేబీస్ కోసం కూడా మేము పాలని కలెక్ట్ చేయగలిగాము. అర్హాన్ టైంలో మేము ఏదైతే నిలోఫర్లో డొనేట్ చేశామో అది నా ఇంగ్లీష్ ఛానల్ కోసం వ్లాగ్ చేశాను. కుదిరితే వెళ్ళి చెక్అవుట్ చేయండి, ఇన్ డీటెయిల్గా ఉంటుంది, మీకు అర్థమవుతుంది. ప్లస్ నేను యూజ్ చేసిన రైట్ టెక్నిక్స్ ఏంటి అదంతా కూడా ఇంగ్లీష్ ఛానల్లో వ్లాగ్ చేశాను, అది కూడా వెళ్ళి చెక్అవుట్ చేయండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఒకవేళ కనుక మీరు తెలుగులో ఆ ఇన్ఫర్మేటివ్ వీడియో చూడాలనుకుంటుంటే ఇక్కడ కింద ట్యాగ్ చేస్తాను, క్లిక్ చేసి అది చూడండి, మీకు అర్థమవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ మన పిల్లలకి మనం ఎంత పాలు పట్టిస్తే మన బాడీ అంత పాలని ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ బై ద వే, మరోసారి ఒకరిని మనం కమెంట్ చేసి జడ్జ్ చేయకముందు అన్ని విషయాలు తెలుసుకోండి. నేను కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికైతే అందదో వాళ్ళకే ఇవ్వాలనుకున్నాను. బట్ NICU బేబీస్ ఎక్కడున్నా NICU బేబీసే కాబట్టి ఈసారి రెయిన్బోలో ఇచ్చాను.